వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరంతా కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతాను కాబట్టి. అయితే నేను పెట్టే ఈ కావ్య నిఖిల్ వీడియోస్ అయితే ఒక్కసారి కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తే మాత్రం అసలు అవి కామెంట్స్ కాదు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఎస్సే టైప్ లో ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా చాలా మంది కామెంట్ సెక్షన్ లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళన్నిటికి కూడా ఈ రోజు అయితే ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఇదేం రెగ్యులర్ బేసిస్ వీడియో లాగా ఉంటది అనమాట. ఒక ఇంటరాక్షన్ లాగా ఉంటది. మీరు పెట్టిన కామెంట్స్ కి నేను ఇచ్చే రిప్లై అనుకోండి. అలాగని చెప్పేసి మీరు చెప్పిన వాటిని ఎత్తి చూపడం నా ఉద్దేశం అస్సలు కాదు. మీ ఏ డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ రైజ్ చేశారు. నేను ఇవ్వాలనుకున్న క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తాను. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కనీ ఫ్యాన్స్ అంటే ముందు అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి స్టార్ట్ చేసేయండి. సో అయితే కామన్ గా అందరూ జనరల్ గా ఎక్కువ శాతం వచ్చే కామెంట్ ఏంటంటే, మీకు వేరే వీడియోస్ దొరకవా? ఓన్లీ కావ్య నిఖిల్ వీడియోస్ అయినా ఎందుకు ఇంకా వీళ్ళ మీద పడి ఏడుస్తున్నారు? ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కదా, వాటి మీద చేయొచ్చు కదా అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా వీడియోలో నా ఛానల్లో ఓన్లీ కావ్య నిఖిల్ వీడియోస్ మాత్రమే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ గురించి, అలాగే పేరెంటింగ్ గురించి, అలాగే చిన్నపిల్లలకు న్యూ బోర్న్ డైట్ గురించి, అంతేకాకుండా ఇంకా షోస్ గురించి, చిన్న అవేర్నెస్ వాటి గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. బట్ వాటిని చూడట్లేదు, వాటికి రీచ్ రావట్లేదు అంటే అది నా తప్పు కాదు. వాటితో పాటు నేను కావ్య నిఖిల్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ షూర్ దట్ నేనేం తప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ పాస్ చేయట్లేదు. వాళ్ళు ఇన్స్టాలో పెట్టిన స్టోరీస్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, ఇంటర్వ్యూస్కి వస్తే వాళ్ళు మాట్లాడిన మాటల తీరును వాటిని బేస్ చేసుకునే పెడుతున్నాను. కానీ నేనేమి లేని పోని వాటిని కల్పించి చెప్పడం లేదు. నాకైతే ఆ నమ్మకం ఉంది. బట్ అది మీకు ఇంకోలా రీచ్ అయితే అది నా తప్పు కాదు. నేను కావ్య నిఖిల్ వీడియోస్ ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ చేస్తున్నాను. ఒకవేళ అంతగా నమ్మబుద్ధి కాకుంటే ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి మిగతా వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1 ఆన్సర్ అయితే ఇచ్చేసాను. ఇక పాయింట్ నెంబర్ 2 అయితే, మరి ఇంత దారుణమా? మనీ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి థంబ్నెయిల్స్ పెడతారా అని చెప్పేసి మరి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారనమాట. నేనైనా రేపు మీరైనా ఇంకెవ్వరైనా యూట్యూబ్ లోకి వచ్చారంటే ఫస్ట్ మోటివ్ వచ్చి డబ్బులు సంపాదించుకోవడమే. అంటే ఎంతో కొంత రెవెన్యూ సంపాదించుకోవడం కోసమే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. అలా కాదు, నేను సమాజానికి సేవ చేయడానికో, సమాజానికి ఎడ్యుకేషన్ ఇవ్వడానికే వచ్చాను అని చెప్తే అది ఫుల్ బుల్షిట్ అనమాట. ఫస్ట్ మోటివ్ ఎవరికైనా మనీ కోసమే వస్తారు. సో ఆ తర్వాత వాళ్ళు కొద్దిపాటి స్టార్డమ్ సంపాదించుకొని మిలియన్స్ లో ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ పక్కా ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అని నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళేమన్నా సామాజిక సేవ, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎడ్యుకేషన్ పరంగా స్టార్ట్ చేస్తారేమో. కానీ ఫస్ట్ ఎవరైనా, ముఖ్యంగా అమ్మాయిలు యూట్యూబ్ లోకి వచ్చారంటే అది డబ్బు సంపాదించడం కోసమే వస్తారు. అది ట్రూత్. అది నమ్మనా నమ్మకపోయినా మీరు కామెంట్ రూపంలో చెప్పారని కాదు, అది నిజం, ఫ్యాక్ట్. అది తెలుసుకోవాలి. ఇకపోతే థంబ్నెయిల్ అంటారా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మనం స్కూల్స్ లో ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు మనకి టీచర్స్ కొన్ని సబ్జెక్ట్స్ లో సో ఈ ఎగ్జామ్ వస్తుంది, ఈ ఎగ్జామ్ కి మీరు నేను ఇచ్చే క్వశ్చన్స్ చదివితే చాలు 95% మార్క్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి మనల్ని గైడ్ చేసే టీచర్స్ కొంతమంది ఉంటారు. నా లైఫ్ లో అయితే ఉన్నారనమాట. సో ఎవరైనా తెలివైన వాళ్ళు ఫస్ట్ మేడం ఇచ్చిన క్వశ్చన్స్ నే నేర్చుకోవడానికి ట్రై చేస్తారా, లేదంటే నేను మేడం ఇచ్చిన చదువు నా పరంగా నేను చదువుకుంటూ పోతాను అని చెప్పి ఇలా ఫులిష్నెస్ గా బిహేవ్ చేస్తారా? మీరే చెప్పండి. ఎవరైనా తెలివైన పర్సన్ ఉన్నారు అంటే ఫస్ట్ మేడం ఇచ్చిన క్వశ్చన్స్ బాగా స్టడీ చేస్తాడు, తర్వాత ఇంకా టైం ఉంది అంటే తనకు నచ్చింది చదువుకుంటాడు. సో సేమ్ అదే లాజిక్ అండి ఇక్కడ కూడా. యూట్యూబే మన వీడియోస్ రీచ్ అవ్వాలన్నా, మనకి ఎక్కువ వ్యూస్ రావాలన్నా, వాచ్ అవర్స్ రావాలన్నా కొన్ని గైడ్ లైన్స్ అదే మనకి చూపిస్తుంది అనమాట. కొన్ని రికమెండేషన్స్ కూడా చూపిస్తుంది. సో వాటిల్లోనే థంబ్నెయిల్ ఒకటి. థంబ్నెయిల్ ఎప్పుడు కూడా ఐ క్యాచీగా ఉండాలి, అట్రాక్టివ్ గా ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ని రైజ్ చేస్తున్నట్టు ఉండాలి. అది చూసిన వెంటనే ఇందులో ఏదో ఉంది అని చెప్పి చూసే యూజర్ అయితే దాన్ని ఓపెన్ చేసి చూసేలాగా ఉండాలి అని చెప్పి యూట్యూబే చెప్తుంది. సో ఎవరైనా తెలివైన పర్సన్ దాన్ని ఫాలో అవుతాడా? లేదు నేను సాదా సీదాగా పెట్టుకుంటాను, చూస్తే చూస్తారా, లేకపోతే లేదని వదిలేస్తారా? మీరే చెప్పండి. మీకే అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. ఇకపోతే కావ్య నిఖిల్ వీడియోసే ఎందుకు అంటే, మనం చేసిన వీడియోస్ లో యూట్యూబ్ మనకు రికమెండ్ చేస్తుంది. సో ఈ వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది, నువ్వు ఇలాంటి వీడియోస్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది, వ్యూస్ ఉంటుంది, ఎక్కువ మంది నీకు ఫాలోవర్స్ అయ్యే అవకాశం ఉంది మనకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, మనకు చెప్తుంది.
అంతేకాకుండా చాలా చాలా టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా ఫస్ట్ యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలన్నా మీకు ముందుకెళ్లాలన్నా కూడా ఇలాంటి టిప్స్ చాలా చెప్తారు. సో ఎవరైనా యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి ఫాలో అవుతారు. అది నేనే కాదు, రేపు పొద్దున మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా మీరు కూడా ఖచ్చితంగా ఇదే ఫాలో అవుతారు, డామ్ షూర్ అది మాత్రం. సో ఇది కూడా ఒక క్లారిటీ ఇచ్చేసాను కదా. ఇకపోతే డబ్బుల కోసం అంటారు, నాకైతే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రాలేదు. సో వచ్చినప్పుడు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దీనికి కూడా క్లారిటీ ఇచ్చేసాను కదా. ఇకపోతే కొంతమంది ఏ పని బాట లేక ఇంట్లో కూర్చొని ఇలాంటి వీడియోస్ చేస్తుంది అంటారు. సో చాలా పని ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉంటే ఎంత పని ఉంటుందో అది ఒక మదర్ కి మాత్రమే అర్థం అవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. సో దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు అనమాట. ఇకపోతే రీసెంట్ గా నిన్న పెట్టిన వీడియోస్ కామెంట్ అనమాట, మీరు ఎందుకు ఈ కావ్య నిఖిల్ వీడియోస్ అనవసరంగా చాలా పెద్ద డిస్కషన్ అయిపోతుంది కామెంట్ సెక్షన్ లో, ఆపేసి ఇంకేదైనా చెయ్యండి, వీళ్ళందరూ కూడా సర్దుమణికిపోతారు అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది అనమాట. అఫ్ కోర్స్ మీరు చెప్పింది నిజమే అయినప్పటికీ ఇప్పుడు కొన్ని కామెంట్స్ చాలా దారుణంగా పెడుతూ ఉంటారు అనమాట. ఒక అమ్మాయి యూట్యూబ్ లోకి వచ్చింది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించుకొని ఎంత టైం పట్టుంటది. సో ఆ ఛానల్ కొద్దో గొప్ప గ్రోత్ తీసుకోవడానికి ఎన్ని ఇయర్స్ పట్టుంటది. నేనైతే దాదాపు 3-4 సంవత్సరాలు అయిందనమాట. సో 2 సంవత్సరాల వరకు కూడా నేనేది చెప్పాలనుకుంటున్నానో అలాంటి వీడియోసే చేసుకుంటూ పోయాను. నాకు అంత ఐడియా లేదనమాట. సో ఈ వే కాదు, ఈ వేలో ఎంత కొంచెం రీచ్ ఉంటది, త్వరగా సక్సెస్ అవుతాము అన్న జ్ఞానం నాకు లేదప్పుడు. బట్ అది తెలుసుకోవడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. కాకపోతే నా స్వతహాగా నా ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను కాబట్టి ఇప్పటికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు ఈ కావ్య నిఖిల్ వీడియోస్, సో నాకు ఎప్పుడు మామూలుగా బేసిక్ గా ప్రెగ్నెన్సీ గురించి పిల్లల గురించి పెడుతూ ఉండేది అనమాట. బట్ ఎందుకో ఒకసారి కావ్య నిఖిల్ ట్రెండింగ్ లో ఉన్నారని చెప్పి ఒక వీడియో చేసి పెట్టాను. నేను అనుకోని విధంగా వ్యూస్ వచ్చాయి, అంటే లక్షల్లో రాలేదు, కానీ నాకు అప్పటి వరకు వేలలో రావడం కూడా చాలా కష్టం అనమాట. సో ఆ వీడియో ఒక 10,000 అలా వచ్చేసరికి సో ఇదా, సో ఎందుకు నేను ఇలా వెళ్ళకూడదు, నాకు యూట్యూబ్ కూడా అదే రికమెండ్ చేస్తుంది. సో చేయడం స్టార్ట్ చేశాను. దాంతో పాటు రోజుకు 2 వీడియోస్ పెడితే, ఒకటి కావ్య నిఖిల్ది పెడితే ఇంకోటి కొంచెం ఎడ్యుకేషన్ పరంగానో అవేర్నెస్ పరంగానో పెట్టడం స్టార్ట్ చేసేదాన్ని. బట్ ఆ సెకండ్ వీడియోకి అస్సలు వ్యూస్ వచ్చేవి కాదు. సో ఇలా వస్తుందన్నమాట. సో ఎందుకు కావ్య నిఖిల్ వీడియోసే చాలా డిస్కషన్ జరుగుతుంది, ఆపేసి ఇంకేదైనా చేయొచ్చు కదా అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కోసారి కొన్ని వీడియోస్ కి కొన్ని దారుణంగా కామెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఏం ఆలోచించరు, పెట్టేస్తూ ఉంటారు. బట్ అలాంటి కామెంట్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్ గా అయితే రిమూవ్ చేస్తుంటాను. ఎందుకంటే ఆ ఆప్షన్ నాకుంది, ఆ ఫెసిలిటీ నాకుంది, ఆ రైట్ కూడా నాకుంది. సో నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఇమీడియట్ గా అయితే రిమూవ్ చేసేస్తాను. సో అలాంటి ఒక ఆప్షన్ మీకు ఉంది కదా. ఇప్పుడు నా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. సో మీకు బెల్ నోటిఫికేషన్ రాదు, ఇండికేషన్ రాదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. అంతేకాని దానికోసం మీరు వీడియోస్ చేయకండి అని చెప్పడం ఎంతవరకు రైట్ అని నేను అంటాను. కాకపోతే ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చారు, దానికైతే నేను చాలా హ్యాపీ అనమాట. వీళ్ళిద్దరి గురించి కాకుండా, పాస్ట్ గురించి కాకుండా ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెయ్యండి అని. సో ఆబ్వియస్ గా అది చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ పాస్ట్ గురించి అయితే నేను మాట్లాడను అని అయితే మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఏదైనా మీకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇంతమంది నన్ను చూసి నన్ను ఫాలో అవుతూ నేను చెప్పిన కంటెంట్ ని వింటూ మీ అమూల్యమైన టైం ని కేటాయిస్తూ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారంటే అది చాలా చాలా మంచి విషయం. సో దానికి నేను ఎప్పుడు ఆన్సరబుల్ గా ఉండాలి కాబట్టి ఈ వీడియో చేశాను. సో ఇక నుంచి కావ్య నిఖిల్ పాస్ట్ గురించి అయితే నేను మాట్లాడను. వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఏ షోస్ గురించి చేస్తున్నారు అనే విషయం అయితే మీకు అప్డేట్స్ ఇస్తాను. సో ఈ వీడియో అయితే మీకు అందరికి ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇదేదో వీడియో చేసింది అని చెప్పి అందరూ యాంటీగా అవ్వకుండా ఇలానే మీ యొక్క డెసిషన్స్ అయితే కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.